లోక్సభ ఎన్నికల వేళ మహిళలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో దుమారం రేగుతోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కంగనా రనౌత్ నుండి మమతా బెనర్జీ దాకా నేతల దిగజారుడు వ్యాఖ్యలకు బాధితులే. అందుకే మహిళలపై నేతల ఇష్టారీతి కామెంట్స్ ఆగాలంటే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకరమైన పోస్ట్ కలకలం రేపుతోంది. గతంలో కంగనా బోల్డ్ గా నటించిన ఫోటోను షేర్ చేసిన సుప్రియ ఫోటో కింద అభ్యంతరకర క్యాప్షన్ పెట్టారు. దీనిపై స్పందించిన కంగనా తన 20 సంవత్సరాల సినీ కెరీర్లో అనేక పాత్రల్లో నటించానని, మహిళలను దురాభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ దూషించడం మానుకోవాలన్నారు. ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలే అన్నారు కంగనా. సుప్రియపై బీజేపీ శ్రేణులు కూడా మండిపడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి మహిళలపై గౌరవం లేదని కమలనాథులు విమర్శించారు. సుప్రియపై తగిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. आप ऐसे घिनौने शब्दों का इस्तेमाल करें कि मंडी में क्या रेट चालू है, मुझे लगता है कि इससे दुखद कुछ नहीं हो सकता है. लेकिन खैर क्या कहें कांग्रेस पार्टी का. कांग्रेस पार्टी की नैया तो डूब चुकी है, महिला का सम्मान तो वो भूल चुके हैं. మరోవైపు కంగనపై పోస్ట్ తన పని కాదని, తన సోషల్ మీడియా ఖాతాల యాక్సెస్ చాలా మంది దగ్గర ఉంటుందని, వారిలో ఎవరో పెట్టుంటారని చెప్పుకొచ్చారు సుప్రియ. తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఆమె కంగనపై పెట్టిన పోస్ట్ను ఎట్టకేలకు తొలగించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని కించపరుస్తూ బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించడం ప్రకంపనలు రేపుతోంది. బెంగాల్కు స్థానిక వ్యక్తే కావాలంటూ టీఎంసీ ఇచ్చిన నినాదాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన మమతపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. గోవాకు వెళ్లినప్పుడు గోవా బిడ్డనని చెప్తారు, త్రిపురకు వెళ్లినప్పుడు త్రిపుర పుత్రికనని అంటారని, మొదట తండ్రెవరో ఆమె స్పష్టత ఇవ్వాలంటూ దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించడం బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఘోష్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోవాలని కోరారు టీఎంసీ నేతలు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఘోష్ వ్యాఖ్యల ప్రకంపనలు కొనసాగుతోన్న తరుణంలో సందేశ్ ఖాళీ బాధితురాలు బసీర్హాట్ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రేఖా పాత్రను ఆయన శక్తి స్వరూపిణిగా అభివర్ణించారు. ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయని, ప్రచారం ఎలా సాగుతోందని ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెట్టిన వారి బాగు కోసం కూడా యత్నిస్తానన్న రేఖా పాత్రను మోదీ ప్రశంసించారు.